నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ పీఎం కిసాన్ నిధి దస్త్రంపై తొలి సంతకం. తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి, రాష్ట్ర సర్కారుకు సహకరిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. 14 కోట్ల మందికి ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు దూరం, జనగణన జరగకపోవడమే కారణమని కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు. ఆదిలాబాద్లో మళ్లీ మొదటికొచ్చిన రైల్వే వంతెనల నిర్మాణం, పనులు నిలిపివేసిన గుత్తేదారులు, ప్రయాణికులకు అవస్థలు. జమ్మూ రియాసీ జిల్లాలో ఉగ్రదాడిపై ముమ్మర దర్యాప్తు, రంగంలోకి దిగిన ఎన్ఐఏ బృందాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎం కిసాన్ నిధి దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ఇవాళ తొలిసారి కొత్త మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రధాని మోదీ సంతకం చేస్తున్న దస్త్రం ప్రాధాన్యత ఏంటి? మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ప్రధాని కార్యాలయం అంటే సౌత్ బ్లాక్ లో ఉద్యోగులు, అదేవిధంగా ఉన్నతాధికారులు కరతాళ ధ్వనుల మధ్య ఆయన బాధ్యతలు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధాని కార్యాలయంలోకి ప్రవేశించిన అనంతరం ఉద్యోగుల కరతాళ ధ్వనులు వారి స్వాగతం మధ్య తన ఛాంబర్ లోకి వెళ్లిన తర్వాత తొలి దస్త్రం పైన సంతకం చేశారు. దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు చేయూతనిచ్చే విధంగా ఈ దస్త్రం పైన సంతకం చేశారు. 20,000 కోట్ల రూపాయలతో కూడినటువంటి నిధిని, కిసాన్ సమ్మాన్ నిధిని ఈ రోజు విడుదల చేస్తున్నట్లు, 17వ ఇన్స్టాల్మెంట్ గా, 17వ వాయిదాగా ఈ నిధి కింద జమ చేస్తున్నట్లుగా, రైతులను తమ ప్రాధాన్యత కింద రైతులకు పూర్తి స్థాయి ఆదాయం మెరుగుపడే విధంగా, రైతులకు సంబంధించినటువంటి విషయంలో తాము పూర్తి స్థాయిలో దృష్టి సారించామని, వారిని ఆర్థికంగా అన్ని విధాలుగా చేయూత అందించే విధంగానే తాము చర్యలు చేపట్టామని, ఆ చర్యల్లో భాగంగానే తాము ఈ రోజు 17వ వాయిదా కింద 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా 20,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లుగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా ప్రధాని దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రధాని ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, అదే సందర్భంలో తదుపరి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే బీజేపీ తయారు చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రణాళికను, పథకాన్ని రూపొందించినటువంటి బీజేపీ దానికి సంబంధించిన అమలు ప్రక్రియకు ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపైన సమీక్ష జరుపుతున్నట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మంత్రివర్గ కూర్పు అంతా పూర్తయింది కాబట్టి ప్రస్తుతం మంత్రి మండలికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే అరుణ్, చెప్పండి, ఇవాళ సాయంత్రం జరగబోయే తొలి మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి కేంద్ర కేబినెట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు భేటీ అవుతోంది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. అయితే ఇప్పటి వరకు మంత్రులకు శాఖలు కేటాయింపు జరగలేదు కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. శాఖలు కేటాయింపు అనేది కేంద్ర కేబినెట్ భేటీకి ముందు 1 గంట ముందు మాత్రం రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ రోజు ఎజెండాలో ప్రధానంగా ఇప్పటికే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధులు 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా 20,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి దస్త్రాన్ని కూడా కేబినెట్ ముందుకు తీసుకువెళ్ళటము, దాంతో పాటుగా మరికొన్ని అంటే 100 రోజుల ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాలు, విదేశాంగ శాఖకు సంబంధించి అతి త్వరలో G20 సదస్సు జరగబోతోంది. G20 సదస్సులో ప్రధానమంత్రి హాజరు కాబోతున్నారు. G20 సదస్సుకు వెళ్లే ముందు దేశానికి సంబంధించినటువంటి గతంలో భారతదేశం నుంచి అధ్యక్షత G20 సదస్సు ఉంది. అక్కడి నుంచి తిరిగి ఇప్పుడు మరొక దేశానికి వెళ్ళింది కాబట్టి ఆ సదస్సులో చర్చించాల్సినటువంటి విషయాలు, లేవనెత్తాల్సినటువంటి విషయాలు, ప్రపంచం ముందు భారతదేశాన్ని అత్యంత గొప్ప శక్తిగా చూపించేందుకు ఉన్నటువంటి కార్యాచరణకు సంబంధించిన విషయాలపైన చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా తక్షణం చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై కూడా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అయితే వాస్తవానికి ప్రధాని కార్యాలయం నుంచి
కేవలం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే వెల్లడించారు తప్ప కేంద్ర కేబినెట్ లో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. కానీ ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం అయితే 100 రోజుల ప్రణాళికకు సంబంధించినటువంటి విషయంలో తక్షణ కార్యాచరణ పైన దృష్టి పెట్టినట్టుగా, అందుకు సంబంధించి మంత్రుల ముందు ఒక ప్రణాళికను ఉంచి వారి ద్వారానే పూర్తి స్థాయి కార్యాచరణను ముమ్మరం చేసే విధంగా చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉన్నట్లుగా వెల్లడిస్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్. సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు ఎన్నో విజయవంతమైన పదవులను అందుకున్న నరేంద్ర మోదీ దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేశారు. సీఎంగా, ప్రధానిగా భాజపాను రికార్డు స్థాయిలో అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అభివృద్ధి ఎజెండాగా పాలనాపరంగానూ తనదైన శైలిని చాటుకున్నారు. ఎన్నో కార్యక్రమాలతో దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో నాయకుడిగా రికార్డు సృష్టించారు. 1985 నుంచి భాజపాతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2012 వరకు అక్కడ 4 సార్లు భాజపాను గెలిపించారు. ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమల దళానికి భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 1984 తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు. 2014లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. అంతర్జాతీయంగా భారత్ను తయారీ రంగానికి గమ్యస్థానంగా మార్చేందుకు 2014 సెప్టెంబర్లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఎక్కడైనా విక్రయించండి, కానీ భారత్లోనే తయారు చేయండి అని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించారు. ఉరీ దాడులకు ప్రతీకారంగా 2016లో పాకిస్తాన్ భూభాగాల్లోని ఉగ్ర మూకలపై మెరుపు దాడులు నిర్వహించారు. అదే ఏడాది నవంబర్లో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తర్వాతే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల విప్లవం ఊపందుకుంది. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 18 లక్షల కోట్ల విలువైన ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2017లో మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ను ఏకీకృతం చేసింది. తద్వారా 1924 నుంచి వేర్వేరుగా ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. జులై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. 2019లో పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్ దాడులు జరిపింది. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమి ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అనంతర కాలంలో సీఏఏ, ట్రిపుల్ తలాక్ రద్దు, కోవిడ్ సమయంలో లాక్డౌన్, వ్యాక్సిన్ల పంపిణీ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కొత్త పార్లమెంటు భవనం, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మోదీ పాలనలో G20 శిఖరాగ్ర సదస్సు విజయం ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని బలోపేతం చేసింది. గత ఏడాది నవంబర్లో చంద్రయాన్ 3 ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. 2013లో ప్రపంచంలో 5వ అత్యంత దుర్భర ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు $290 బిలియన్ నుంచి $648 బిలియన్ పెరిగాయి. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని మోదీ చెబుతున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజలకు మోదీ చేరువయ్యారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అవార్డులు కూడా అందించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పేరుతో గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. భాజపా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకుంది.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అందరూ కలిసి ముందుకెళితే అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు. ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ఢిల్లీ నుంచి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మామూలు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇలా మంత్రి బాధ్యత తీసుకునే వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఈ స్థాయి కల్పించినటువంటి ఈ స్థాయి కారణం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కష్టపడ్డ కార్యకర్తలు, నాకు ఓటేసి గెలిచినటువంటి ప్రజలు. తప్పకుండా వాళ్ళ రుణం తీసుకుంటా. పోర్ట్ఫోలియో ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా దాన్ని న్యాయం చేయడం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకురావడం, కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి నిధులు తీసుకురావడం, రాజకీయాలను పక్కబెట్టి అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయత్నం చేయడం. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా అన్ని పార్టీల నాయకులు అదే అప్పీల్ చేస్తున్నాం. మేము విమర్శలు ప్రతి విమర్శలు బంద్ చేద్దాం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డదంటే దానికి కారణం ఏందో ఒకసారి అందరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటి పరిస్థితులను ఒక్కోసారి సమీక్ష జరుపుకొని అటువంటి పొరపాటు జరగకుండా పోయినసారి జరిగిన మంచిని గుర్తించి మనం అందరం కలిసిమెలిసి ముందుగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సహకరిస్తాం. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ కేంద్ర మంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారు. స్వతంత్ర హోదాకు బదులు సహాయ మంత్రి పదవి ఇవ్వజూపినట్లు చెప్పారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను ఇప్పుడు సహాయ మంత్రి చేపట్టడం అంటే స్థాయిని తగ్గించుకున్నట్లే అవుతుందని వివరించారు. ఈ విషయాన్ని భాజపా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రఫుల్ పటేల్ చెప్పారు. పటేల్ నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు రావడంతో భాజపా సీనియర్ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన్ను కలిసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. పొత్తు ధర్మం ప్రకారం పార్లమెంటులో బలం ఆధారంగా మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పరిశీలిస్తుందని, అంతదాకా వేచి చూడాలని పటేల్కు విజ్ఞప్తి చేసినట్లు ఫడ్నవీస్ చెప్పారు. 18వ లోక్సభలో ఇండియా కూటమి సభ్యుల సంఖ్య పెరిగిన వేళ 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత నియమితులయ్యే అవకాశం ఉంది. 2014 నుంచి విపక్ష హోదాకు అవసరమైన ఎంపీల సంఖ్య ఏ పార్టీకి లేకపోవడంతో దిగువ సభలో ప్రతిపక్ష నేత పదవి ఎవరికీ దక్కలేదు. మొత్తం లోక్సభ సభ్యుల్లో కనీసం 55 మంది ఎంపీలు ఉన్న పార్టీకి విపక్ష నేత హోదా అర్హత లభిస్తుంది. 2014, 2019లో కాంగ్రెస్కు ఆ స్థాయిలో సభ్యులు లేనందున ప్రతిపక్ష నేతను నియమించలేదు. విపక్ష నేతగా గుర్తింపు పొందిన వారికి కేబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలవడంతో ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనుంది. రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే తీర్మానం చేసింది. త్వరలో ఆయన తన నిర్ణయం వెల్లడించనున్నారు. అలాగే 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా విపక్షాలకు దక్కే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 5గురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ను సీఎం అభినందించారు. అటు ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత సర్కారుకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి సరిగా జరగలేదని పొన్నం విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధికి నిధులు తెచ్చే విషయంలో సహకారం అందించాలని ఆయన కోరారు. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చి నూతన కేంద్ర మంత్రులు అభివృద్ధి కోసం పాటుపడాలని పొన్నం ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. కశ్మీర్ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ముష్కర్ సంస్థ హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని బీరాలు పలికిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భారీగా రంగంలోకి దిగిన సైన్యం డ్రోన్లతో ముష్కర వేట ముమ్మరం చేసింది. కాగా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించి మరో మందిరానికి వెళుతున్న యూపీకి చెందిన యాత్రికుల బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రదాడులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఫలితంగా అదుపు తప్పిన బస్సు లోయలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది గాయపడ్డారు.
పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ దాడిలో హస్తమున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని హెచ్చరించినట్లు ఎల్జీ కార్యాలయం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన ఈటల రాజేందర్కు భాజపా రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధ్యతల్లో కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు తథ్యమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రులు కావడంతో అధినాయకత్వం ఈటలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయంత్రం ఢిల్లీలో పార్టీ అగ్రనేత అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో బండి సంజయ్ నుంచి అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి అప్పగించారు. కిషన్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు వెళ్లిన భాజపా గతంతో పోల్చితే గణనీయమైన పురోగతి సాధించింది. రెండోసారి మోదీ కేబినెట్లోకి కిషన్ రెడ్డిని తీసుకున్నందున ఆ బాధ్యతలను ఈటలకు అప్పగించే అవకాశం ఉంది. గొర్రెల పంపిణీ పథకం కేసులో అవినీతి నిరోధక శాఖ 2 నిందితులను కస్టడీలోకి తీసుకుంది. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను అధికారులు విచారించనున్నారు. వీరిద్దరిని 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో అధికారులు వారిని చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో 700 కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అధికారులు ఇప్పటికే సుమారు 10 మంది నిందితులను గుర్తించారు. హైదరాబాద్లోని నార్సింగిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. వ్యాపారవేత్త కిడ్నాప్నకు యత్నించిన దుండగులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారవేత్త శేషువర్ధన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శేషువర్ధన్ రెడ్డి హైదరాబాద్ హైదర్ష కోర్టులో బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన క్రాంతికుమార్ అనే వ్యక్తి వ్యాపార పరంగా శేషువర్ధన్ రెడ్డికి పరిచయమయ్యాడు. శేషువర్ధన్ రెడ్డి వద్ద తక్కువ ధరకు బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొని వాటిని విక్రయిస్తుంటాడు. పలు దఫాలుగా శేషువర్ధన్ నుంచి బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసిన క్రాంతికుమార్ దాదాపు 15 లక్షల రూపాయల వరకు లాభం పొందాడు. నెల రోజుల క్రితం 3 కిలోల బంగారం కావాలని 2,50 లక్షల రూపాయలు శేషువర్ధన్ రెడ్డికి ఇచ్చినట్లు క్రాంతికుమార్ పేర్కొన్నాడు. కానీ శేషువర్ధన్ రెడ్డి బంగారం ఇవ్వకపోవడంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని క్రాంతికుమార్ కోరారు. శేషువర్ధన్ రెడ్డి ఎప్పటికీ స్పందించకపోవడంతో కిడ్నాప్ పథకం వేశాడు. నిన్న అరౌండ్ 9:20 9:30 ప్రాంతంలో 100 డైల్ కాల్ ఎవరో ఒక కారులో కొట్టి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి ఒక స్ట్రేంజర్ మన రోడ్డు మీద పోతున్న అతను ఫోన్ చేస్తే ఇమీడియట్ గా మన వాళ్ళు రష్ కావడం జరిగింది. తర్వాత అక్కడ ఆ ఫోను, తర్వాత ఎస్క్రాస్ కార్, అది ఆ పక్కనే ఆ కారులో కాస్త అంటే రక్తం ఉండడం, ఆ చెప్పులు అలా పడి ఉండడం, ఆ పక్కనే ఫోన్ పడి ఉండడం తోటి నార్సింగి ఇన్స్పెక్టర్ గారు స్పాట్ కి రీచ్ అయ్యారు. రక్తం ఉండడం తోటి ఏదో జరిగి కిడ్నాప్ అనే దాంతో ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి అలర్ట్ చేసి చెక్ పోస్టులని, టోల్ గేట్స్ ని అలర్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పే వర్షన్ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆయన తిప్పుతా ఉన్నాడు డబ్బులు ఇవ్వకుండా, ఇవాళ రేపు అని తిప్పడంతో కూడా బహుశా ఈ మధ్య ఇక ఫస్టే ఇన్వాల్వ్ కావడమే చట్టవిరుద్ధమైనటువంటి బిజినెస్లు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ ని కానీ స్పేర్ చేసేది ఉండదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ జైలుకు పంపించడం జరుగుతుంది. కిడ్నాప్ ప్రయత్నంలో భాగంగా కర్నూలుకే చెందిన మరో వ్యక్తి సాయం తీసుకుని శనివారం శేషువర్ధన్ రెడ్డి కారును అనుసరించారు. అదే రోజు రాత్రి 9 గంటలకు నార్సింగి వద్ద కారులో వెళ్తున్న శేషువర్ధన్ రెడ్డిని అడ్డుకుని అతన్ని మరో కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఇదంతా గమనించిన ఓ స్థానికుడు 100కు డయల్ చేసి సమాచారమిచ్చాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించగా పోలీసులకు రక్తపు మరకలు, ఓ చరవాణి లభించాయి. అప్పటికే కిడ్నాపర్లు ఉపయోగించిన కార్ నెంబర్ గుర్తించిన పోలీసులు జాతీయ రహదారి మీదుగా కర్నూలు వెళ్తున్నట్లు గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాత్రి 12 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగంతకులను పట్టుకున్నారు.
నిందితులు డబ్బుల కోసమే శేషువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే క్రాంతికుమార్, శేషువర్ధన్ రెడ్డి ఎలక్ట్రానిక్స్, బంగారం వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు. గాయపడ్డ శేషువర్ధన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది వరంగల్ జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల పంపిణీ పరిస్థితి. 2 ఏళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించలేదు. కాంగ్రెస్ సర్కారైనా తమకు న్యాయం చేయాలని పేదలు కోరుతున్నారు. గూడులేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదుల ఇల్లు లబ్ధిదారులకు అందలేదు. వరంగల్ జిల్లా తిమ్మాపూర్లో 320, దూబకుంటలో 600, దేశాయిపేటలో 220 ఇళ్లు 2 ఏళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ గత ప్రభుత్వంలో అలసత్వం కారణంగా పంపిణీకి నోచుకోలేదు. ఫలితంగా ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి విద్యుత్ సామాగ్రి, తలుపులు, కిటికీలు వంటి వస్తువులను చోరులు దొంగలిస్తున్నారు. ప్రభుత్వం ఇళ్లను కేటాయించడంతో కొంతమంది లబ్ధిదారులు భవన సముదాయాల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. పాముల బెడదతో భయం గుప్పిట్లో గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అయితే కంపల్సరీ ఎవ్వరికైతే ఇస్తలేరు. మాకైతే ఇప్పుడు వర్షాల ఇబ్బంది అయ్యేటట్టున్నది. మొన్న వర్షానికి కూడా బియ్యం గిట్లా సామాన్లు అన్ని తడిచి, బట్టలు కూడా తడిచి పిల్లలమంతా ఆగమైనాం సార్. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి కూడా ఇండ్లు ఇస్తామని అని కూడా చెప్పిండు సార్. మా లేని వాళ్ళకై ఇస్తామని అని అన్నారు సార్. ఇప్పటి వరకు కూడా ఇండ్లు రాలేదు. ఇది కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. బిల్డింగ్ మాకు ఇచ్చిన మేము ఉంటుంది కదా, ఆ పాములు అవన్నీ వస్తున్నాయి. చిన్న పిల్లలు పట్టుకొని గుడిసెలలో ఉండలేకపోతాను. మాకు ఇల్లు కావాలి కంపల్సరీ. 300 ఇండ్లు కట్టించిండ్రు కానీ ఇంతవరకు ఎవరు ఇయ్యలే. మాకు ఇండ్లు లేక మేము బాధపడతాం. కిరాయిలో పొంటిపోయినాం. మా పిల్లలు ఏడుస్తాను. మాకు ఉద్యోగాలు లేవు. మేము కూలి చేసుకొని బతుకుతాను. ఇప్పుడు వర్షాకాలం చాలా ఘోరంగా ఉన్నాయి మా పరిస్థితులు. వచ్చినాయి మా పేర్ల మీద 2 సంవత్సరాల మా పిల్లలు ఆగమైతాను. డబుల్ బెడ్రూమ్లు కట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తాన్న మాట నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి ఆ నమ్మకం మీద ఇవ్వరు దాకున్నా. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఉండలేకపోతారు. పాములు, పురుగులు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేమే పోయి ఉంటాం. నిబంధనల మేర గుత్తేదారుల నుంచి ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ తమకు బిల్లులు ఇవ్వడం లేదని గుత్తేదారులు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ సముదాయాలు కాంట్రాక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసి అన్ని రకములుగా 2020లో మొదలుపెట్టి 2022లో కంప్లీట్ చేయడం జరిగింది. అధికారుల సూచనల మేరకు కొలతల ప్రకారంగా కట్టి నిర్మాణం పూర్తిగా ఉంచినాము. ఒకవేళ వాచ్ అండ్ వార్డ్ ఎంత చేసినాను ఈ బయట వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకి నోచుకొని ప్లస్ దొంగతనాలు జరుగుతున్నాయి. లోపల మేము పెట్టిన డోర్లు, కిటికీలు, వైర్లు మొత్తం లాగేస్తున్నారు. స్విచ్ బోర్డులు అన్ని కూడా పాడు చేసేస్తున్నారు. అందువల్ల దీన్ని త్వరితగతిన పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ఇల్లు పంపిణీ పూర్తి చేసి పేదల సొంతింటి కల నెరవేర్చాలని అర్హులు కోరుతున్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. సార్, మూడోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 20,000 కోట్ల రూపాయలు రైతులకు ఫండ్స్ ఇవ్వడం కోసం చెప్పి ఎట్లా భావిస్తున్నారు? మీరు కొత్తగా క్యాబినెట్గా బాధ్యతలు తీసుకున్నారు, వెంటనే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న క్యాబినెట్కి సంబంధించినటువంటి రాత్రి ప్రమాణ స్వీకారమైంది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఇప్పటికే కిసాన్ సన్మాన్ నిధి రైతులకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా మరి షెడ్యూల్ ప్రకారం ఏ రోజైతే విడుదల కావాలో అదే రోజు విడుదల చేస్తూ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా కోట్లాది మంది రైతులకు ఈ యొక్క నేరుగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా సాయం అందించేటువంటి, రైతులకు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం మరొకసారి మొదటి సిగ్నేచర్ రైతులకు అంకితం చేస్తూ రైతుల యొక్క అకౌంట్లలో 20,000 కోట్ల రూపాయలు కోట్లాది మంది రైతులకు అందించేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. నేను రైతుల తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా ఈరోజు సాయంకాలము క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నది. క్యాబినెట్ మీటింగ్లో కూడా 100 రోజులకు సంబంధించినటువంటి ఎజెండా కూడా కొంత సూత్రప్రాయంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిన్ననే ప్రమాణ స్వీకారం కంటే ముందే ప్రధానమంత్రి గారు మంత్రులయ్యేటువంటి వాళ్ళందరినీ స్వయంగా పిలిచి అనేక రకాల సూచనలు, సలహాలు, ఏ రకంగా ప్రభుత్వం పనిచేయాలి, వచ్చే 5 సంవత్సరాలు ఏ రకంగా అంకితభావంతో ఉండాలి, నీతి నిజాయితీతో ఉండాలి, దేశం అభివృద్ధి కోసం పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి, మనం దేశం 2047లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో
నరేంద్ర మోడీ గారు అందరికీ మార్గదర్శనం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నేను దేశ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు అంకితభావంతో పనిచేస్తాము, నీతి నిజాయితీతో పనిచేస్తాము, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాము. ఎవరు ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఈ ప్రభుత్వము ఆ పార్టీ మీద డిపెండ్ ఉంది, ఈ పార్టీ మీద డిపెండ్ అయిందని కాదు. మేమైతే ఒప్పందాలు పెట్టుకున్నామో నైతిక విలువలతో కూడినటువంటి ఒప్పందాలమై, మీలాగా కేరళలో సిపిఎం కాంగ్రెస్ ఫ్రంట్లో ఉంటుంది, ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటారు. మీలాగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ సిపిఎం ఫ్రంట్లో ఉంటారు, ముగ్గురు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటారు. మీలాగా మా ఫ్రంట్ కాదు. మేము ఎన్నికలకు ముందే ఎన్నికల పొత్తులు పెట్టుకున్నాము, ఒక ఎజెండా మీద పొత్తులు పెట్టుకున్నాము, కలిసి పోటీ చేశాము. ప్రజల ఆశీస్సులు మెజార్టీ వచ్చింది, ఈరోజు అధికారంలో ఉన్నాము. ఈరోజు ఓడిపోయిన తర్వాత దిక్కుతోచక శాపనార్థాలు పెడుతున్నారు మా మీద. శాపనార్థాలు పెట్టి మీరైతే శాపనార్థాలు పెడతారో అవి మాకు ఆశీస్సులుగా నరేంద్ర మోడీ గారు కానీ మేము తీసుకొని ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు విజయవంతంగా సక్సెస్ఫుల్గా దేశ ప్రజలకు అంకితం చేసి దేశం కోసం అంకితమై కష్టపడి పనిచేస్తాము. 24/7 పనిచేస్తాము. తెలంగాణ ముఖ్యమంత్రి మీ అందరికీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు అమలు కోసం అని చెప్పేసి కృషి చేస్తారని భావిస్తున్నాను. ఏ విధంగా? తప్పకుండా ఏ విషయం అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా అది చేస్తాము, ఇప్పటికే చేశాము, మళ్ళీ కూడా చేస్తాము. ఇంకేమైనా మిగిలిపోయిన ఉండి మనం ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయ వర్తమాన పరిస్థితుల్లో అవకాశాలు ఉంటే తప్పకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాము. చేయకూడదని మొండివాదన మాకు లేదు. ఏ రాష్ట్రం పట్ల వివక్షత లేదు. అది ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ అన్ని రాష్ట్రాలు మనకు సమానమే. ఎందుకంటే ఒక దిక్కు మేము చెప్తా ఉన్నాం, దేశము 2047లో ప్రపంచ దేశాల అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలబడాలంటే అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. దేశంలో మౌలిక వసతులు పెరగాలి, దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలి, దేశ ప్రజలు మరి పూర్తిగా సంక్షేమంతో ముందుండాలనేటువంటి విషయంలో ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో కూడా మా ఎన్డీఏ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఏ మాత్రం అనుమానం లేదు. వీళ్ళేదో మరి కలలలో విహరిస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు, కానీ రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు.